విజయవాడ గాదే సాయికృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు పోలీస్ కస్టడీ విచారణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. అయితే హైకోర్టు విధించిన ఈ షరతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రత్యేక విచారణ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు షరతులను సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సిట్ తరపు న్యాయవాదులు, సీఐ నాగరాజు తరపు న్యాయవాదులు తమ వాదనలు కోర్టు ముందు ఉంచారు. ఇరు వర్గాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించింది. విజయవాడ గాదే సాయికృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు పోలీస్ కస్టడీ విచారణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. అయితే హైకోర్టు విధించిన ఈ షరతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రత్యేక విచారణ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు షరతులను సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సిట్ తరపు న్యాయవాదులు, సీఐ నాగరాజు తరపు న్యాయవాదులు తమ వాదనలు కోర్టు ముందు ఉంచారు. ఇరు వర్గాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మనం సాయి కృష్ణ కేసు ముందుగా చూస్తూనే ఉన్నాం. ఇక ఇరు వర్గ సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కూడా విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు అయితే మన ముందుంది. ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ లావణ్య. విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆ మృతి మిస్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సిట్ దర్యాప్తు ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సీఏ నాగరాజుని సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసు కస్టడీకి తీసుకోవడం, తర్వాత షార్ట్ షీట్ దాఖలు చేయడం, షార్ట్ షీట్ లో అనేక అంశాలని ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీఏ నాగరాజు ప్రస్తుతానికి ఉన్నారు. అయితే సీఏ నాగరాజుని సిట్టు మరొకసారి విచారించాలంటూ కూడా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఇక్కడ పిటిషన్ తిరస్కరించబడిన తర్వాత అంటే హైకోర్టు కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆడియో వీడియో రికార్డింగ్ తో పాటు సీఏ నాగరాజుని తమ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ సమక్షంలోనే సీఏ నాగరాజుని విచారించాలంటూ కూడా హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఇది ఇవ్వడం లేదండి. అయితే దానికి సంబంధించి సిట్ అలాంటి అంటే విచారణ గోప్యంగా జరుగుతున్న నేపథ్యంలో కూడా సీఏ నాగరాజుని స్వతంత్రంగా విచారించాలి అనే నేపథ్యంలో వీడియో ఆడియో రికార్డింగ్ లేదా అడ్వకేట్ సమక్షంలో అంటే కొన్ని అంశాలకు అభ్యంతరం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. సో దాని ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు తీర్పు ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఇరు వాదనలు విన్న తర్వాత మరొకసారి ఈ కేసును రిజర్వ్ చేయడం కూడా జరిగింది. అంటే సీఏ నాగరాజు కస్టడీ సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో కస్టడీ విచారణ అంతా అత్యంత పారదర్శకంగాను అదేవిధంగా జరగాలనే దాని మీద ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితుల్లో కూడా సిట్టు అత్యంత పారదర్శకంగా విచారణ చేయాలంటూ కోర్టు ముందు పదే చెప్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి చూస్తే సీఏ నాగరాజు అభ్యర్థన మేరకు గతంలోనే సీఏ నాగరాజు తన మీద కుట్ర పన్నుతున్నారని అదేవిధంగా తను చంపేటువంటి ప్రయత్నం జరుగుతుందంటూ కూడా తను చేసినటువంటి వీడియో వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఒక అడ్వకేట్ సమక్షంలో జరగాలి, అదేవిధంగా ఆడియో వీడియో రికార్డింగ్ జరగాలని చెప్పంటూ కూడా హైకోర్టు సీఏ నాగరాజుకు ఉన్నటువంటి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సిట్టు సవాల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పారదర్శకంగా విచారణ చేయాలి అంటే కనుక హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతున్నాయో వాటిని సిట్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు అదే కంటిన్యూ అంటే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్తూ ఉందా, లేదు అంటే కనుక ఇందులో ఏమన్నా మార్పులు అంటే వీడియో ఆడియో రికార్డింగ్ విచారణ ఏదైతే ఉందో దానిలో ఏమైనా మినహాయింపు, లేదు అంటే కనుక అడ్వకేట్ మినహాయింపు, ఇలాంటి మినహాయింపులతో ఏమన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉందో. మరో పక్కన చూస్తే సీఏ నాగరాజుని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ కూడా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి.
అలా కాకుండా పోలీసు తమ కస్టడీకి తీసుకొచ్చి తమ ఆధీనంలోనే విచారణ చేసే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేస్తుంది. రిజర్వ్ తర్వాత ఎలాంటి తీర్పు పోతుందని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.